తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ కు వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది. కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించింది. ఇక మధ్యాహ్నం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. నిన్న నగరంలో దాదాపు గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. ఈదురుగాలులు, వడగాళ్లతో కూడిన భారీ వర్షం పడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే సమయంలోనే సరిగ్గా వర్షం కురవడంతో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్నటి నుంచి ఇలాంటి గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వాతావరణ శాఖ వర్షం అలర్ట్ ను జారీ చేసింది. ఇక మరోపక్క హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో పాటు మరోసారి వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ అయింది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న కూడా భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలి కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురైతే చేపట్టాల్సిన చర్యలపై సిద్ధమయ్యారు. ఇక నగరంలో మళ్లీ వాన పడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.